దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10 రోజుల ముందు జ్వరం వచ్చింది. మామూలుగా జ్వరం, భయంకరంగా జ్వరం వచ్చింది. సరే బాబు కూడా మాత్ర పంపించాడు. పెళ్ళికి పోయి ఉన్నాడు చెన్నైకి. ఆయన వాట్సాప్లో పంపిస్తే ఆ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గలేదు. సరే డాక్టర్ దగ్గర పోతామని రఫీ దగ్గర పోతే 104 ఉందమ్మా జ్వరం. పైకేమో కనిపించలా, లోపల మట్టుకు ఉంది. అది ఇంట్లో చూసుకుంటే 102 ఉండింది. సరే హాస్పిటల్కి పోయాను. పోతే ఆడ 104 ఉందని మామూలు మాత్రలు రాసిచ్చాడు. 3 రోజులు చూడమ్మా, లేకపోతే రక్త పరీక్ష చేస్తామన్నాడు. సరే వచ్చేసాను. తగ్గల 102 ఉంది. ఆ మాత్రలు వేసుకున్న ఆ రోజు అట్టా ఉండింది. మరుసటి రోజు నుంచి మళ్ళా జ్వరం భయంకరంగా 102, 103. నా వల్ల కాల అసలు ఒళ్ళంతా నొప్పులు, జలుబు, దగ్గు, ఒళ్ళు తేలిపోతుంది అట్టే. ఇంకా మా ఆయన వండుకొని ముందు పోయి రక్త పరీక్ష చేసుకో, అలాగే చేసుకుంటే అట్ట ఒళ్ళు అట్ట అయిపోతా ఉంది అనేసి. సరే మళ్ళా వెళ్ళాను. వెళ్తే రక్త పరీక్ష చేస్తే టైఫాయిడ్ ఇప్పుడే అటాక్ అయి ఉంది. వైరల్స్ జ్వరం కూడా ఉందమ్మా, 2 కలిసి వచ్చింది. కాబట్టి నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి మొదట, తర్వాత నీళ్ళలో చేయి పెట్టకుండా జాగ్రత్తగా ఉండు, నీసి తినపాకన్నాడు. ఆ జ్వరం మట్టుకు అట్టే ఉంది. ఆ మందులు మళ్ళీ దానికి తనిగా ఒక 5 రోజులు దానికి రాసిచ్చాడు. డోసు వేడాలమ్మా అనేసి. మళ్ళీ రోజు యాంటీబయాటిక్ రావాలమ్మా, రోజు ఒక్కొక్కటి వేసుకోవాలన్నాడు. రోజు వేసుకున్నాను. 5 రోజులు వేసుకున్న 3 రోజులకి తగ్గింది, జ్వరం తగ్గుతా వచ్చింది. ఒళ్ళు మట్టుకు కీలుకి నొప్పులు, అసలు లేవలేకపోతున్నాను. మా సెలైన్ ఎక్కించాలి, 2 ఎక్కిస్తే కొద్దిగా శక్తి వస్తుంది అన్నాడు. పోయిన సోమవారం ఎక్కించుకున్నాను, 2 సెలైన్లు ఎక్కించాను. దాంట్లోనే మందులు ఎక్కించాను. నీసు మటుకు ఇప్పుడంతా తినపాకు, మామూలుగా భోజనాలు బాగా తినొచ్చమ్మా, ఆకుకూరలు, రక్తం కూడా చాలా తక్కువగా ఉంది నీకు, ఆకుకూరలు పండ్లు అన్నీ బాగా తినమన్నాడు. దేవుని మహాకృప చేత స్వస్థత ఇచ్చాడు. దైవ సేవకుడి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘం అయితే మా వెనక నా కొరకు నిత్యం ప్రార్థించే సంఘం ఉంది. ఆ వల్లే నేను నిత్యము, ఈ సంవత్సరం అయితే జనవరి నుంచి శరీరం భలే నలగొడుతున్నాడు. ఏదో ఒకటి భలే భయంకరమైన నొప్పులు, భయంకరమైన బాధలు. ఈ బాధల నుంచి కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నా పక్కన, నా వెనక దైవ సేవకుడి ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన నాకు తోడుగా ఉంది. కాబట్టి ఇదేనో సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి, చిన్న సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చిన మహాకృప కొరకై దేవునికే వందనాలు. దైవ సేవకుడికి, సంఘానికి, నా కొరకు చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఇంకనూ శరీరంలో బలహీన తగ్గలేదు. ప్రార్థన చేయండి నా కొరకు. యేసునామమున ఆమేన్.